నిజమే కదా. భార్య అమ్మ తర్వాత అమ్మ స్థానాన్ని ఆక్రమించేసినటువంటి గొప్ప శక్తి స్వరూపిణి. అమ్మ 25 ఏళ్ళ వరకు పెంచుతుంది, కానీ భార్య తను అడుగుపెట్టిన దగ్గర నుంచి తన జీవితంలో యవ్వన కాలం నుంచి మరణించే వరకు కూడా మరి భర్త దగ్గర తన జీవితాన్ని మొత్తం దారం పోస్తూ అతనికి కావలసిన సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి విషయంలోనే ఇల్లు, కుటుంబాన్ని, భర్త యొక్క ఆలనా పాలన ఈ మొత్తాన్ని కూడా సమర్థించుకోగలిగిన గొప్ప శక్తి స్వరూపిణిగా ఆ ప్రదేశాన్ని ఆక్రమించేసింది. ఎంత గొప్ప విషయం. స్త్రీ తన భర్తకి సహాయాన్ని అందించడంలో ఎలా సహాయపడుతుందంటే ఈ విషయం మనందరికీ తెలిసిందే. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, పూజ్యేషు మాత, శయనేషు రంభ. ఇంత గొప్ప సహాయం మరి పురుషుడికి తన భార్య వల్లనే కదా కలుగుతుంది. ఒక్క నిమిషం మనం ఈ పాటను విందాము, మరి తన నృత్యం చూద్దాం. కార్యేషు దాసీ కరణేషు మంత్రీ భోజ్యేషు మాతా శయనేషు రంభ. అంత గొప్ప పాత్ర స్త్రీ మన దైనందిన జీవితాలలో, కుటుంబంలో, భర్త విషయంలో చేస్తుంది. తల్లికి రీప్లేస్మెంట్గా ఏర్పాటు చేయబడిందే. ఈ విషయాన్ని అంత తొందరగా ఒప్పుకోలేం, కానీ ఒప్పుకోవాల్సిన విషయం. ఇంకొక మాట, అమ్మకి రిటైర్మెంట్ అంటూ ఉంటుంది. 25 ఏళ్ల వరకు తన కూతుర్ని కానీ కొడుకుని కానీ సాకి పెద్ద చేసి వాళ్ళకి ఉద్యోగ విషయాల్లో సమకూర్చి ఆ తర్వాత వివాహం చేస్తే కూతురు తన భర్తతో వెళ్ళిపోతుంది. అలాగే అబ్బాయి గారిని అమ్మాయి గారికి అప్పచెప్తుంది. అయితే అమ్మకు అప్పటితో రిటైర్మెంట్ లభిస్తుంది. కానీ భార్యకి అలా కాదండి. ఒక్కసారి ఆ అబ్బాయి జీవితంలోకి వచ్చి ఎంటర్ అయిన తర్వాత అపాయింట్మెంట్ మొదలైపోయింది. సో అపాయింట్మెంట్ మొదలైన భర్త ఉద్యోగంలో నుంచి రిటైర్ అవుతాడేమో, కానీ ఆమె మాత్రం రిటైర్మెంట్ లేదు ఆమెకి. అతను మరణించేంత వరకు తన సేవలతో, తన యొక్క చతురతతో అతని జీవితంలో ఒక అమృత ఘడియ, అమృత వర్షం కురిపిస్తుంది. కానీ అమ్మ ప్రేమ, ఆలి ప్రేమ విషయంలో ఒక చిన్న డిఫరెన్స్ ఉందండి. అమ్మ ప్రేమ నిష్కల్మషమైనది, శాశ్వతమైనది, స్వార్థం లేనిది, ఏ ప్రయోజనాన్ని ఆశించనిది. కానీ భార్య ప్రేమ విషయంలో తేడా ఉంటుంది. షీ ఎక్స్పెక్ట్స్, షీ వాంట్స్, డిజైర్స్ టు బి ఫుల్ఫిల్డ్. సో ఆమె కోరికలు తీర్చాలి, ఆమె ఎక్స్పెక్టేషన్స్ కొరకు బ్రతకాలి. అలాగే ఆమె ఏ విషయంలోనైనా చెప్పిన సలహాని పాటించకపోతే మీకు తెలిసిందే. సో ఆ తేడా వచ్చినప్పుడు ఆ విషయం బ్రేకప్ దారితీస్తుంది, మరియు డైవర్స్కి దారితీస్తుంది. ఈ విధంగా చేంజ్ ఆఫ్ ప్లేస్కి అవకాశం కలుగుతుంది. కానీ భార్య మారుతుందని కన్నతల్లి మారలేదు. ఆ విషయంలో అమ్మని మించిన దైవం లేదు. ఇది ప్రకటితమైంది, ప్రకటించేది కూడా. సో భార్య కూడా ఆ స్థానాన్ని ఆ విధంగా పొందితే తప్పనిసరిగా ఆమె కూడా దేవతే. ఒప్పుకోవాలి మరి. ఈ భార్యాభర్తల బంధం అనేది దేవుడి నియమం. క్రైస్తవ పరిభాషలో చెప్పాలంటే అది దేవుడు ఏర్పాటు చేసిన ప్రకృతి నియమం. నరుడు ఒంటరిగా ఉండటం మేలు కాదని, అతనికి సాటి అయిన సహకారిగా ఉండటం కోసం అతని ప్రకటి మలుకల్లో ఒకదాన్ని తీసి
అతనికి సాటి అయిన సహకారిగా స్త్రీని ఏర్పాటు చేసి, అందుకనే ఆమె అతనికి పొందిక గలదై ఉండాలి. సో కంపాటిబిలిటీ అంటారు. ఇట్ షుడ్ అడ్జస్ట్ విత్ ద సేమ్ బాడీ. సో అందుకని మరి వివాహం అయిన తర్వాత మరి మగపిల్లవాడు భార్య మాట వింటే భార్య మాట వింటున్న తర్వాత భార్య మాట వింటున్నాడు, భార్యకి బానిసగా మారిపోయాడు అని నేను చెప్పి మనం అతన్ని తల్లిదండ్రుల వైపు నుంచి కానీ లేకపోతే సమాజం వైపు నుంచి కానీ అపోహలో మాట్లాడుతూ ఉంటాం. కానీ అది అతని తప్పు కాదు. అతను ఉండాల్సిన విధానమే అది. ఎందుకంటే పురుషుడు వివాహం అయిన తర్వాత తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందరు అంటే వారి మాట అయినా వాటి ప్రవర్తన అయినా ఏకరీతిగా ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ కంపాటిబిలిటీ. అది దేవుడు కూడా ఏర్పాటు చేసినటువంటి సహజ సిద్ధమైనటువంటి అతి యొక్క నిర్దేశం. సో దాన్ని మనం తప్పుగా అనుకోకూడదు, అపార్థం చేసుకోకూడదు. తర్వాత ఈ భార్య దేవుడిచ్చినటువంటి దానం, అది క్రైస్తవ పరిభాషలో చెప్పబడింది. సో అది దేవుడు ఇతనికి ఇచ్చినటువంటి దానం. ఆ దానాన్ని జాగ్రత్తగా వినియోగం చేసుకోవాలి. అది అతని యొక్క ధర్మం. సో అందుకనే ఇన్ని విషయాల్లో సహాయ సహకారిగా ఉంటుంది కాబట్టి స్త్రీని ధర్మపత్ని అన్నారు. అది ఆమెకే సార్థకం. జైన్. సూర్యుడు చూస్తున్నాడు, చంద్రుడు వింటున్నాడు, నీవు నమ్మని వాడు నిజము చెబుతున్నాడు, వాడు నీ వాడు, నేడు రేపు ఏనాడు. సూర్యుడు చూస్తున్నాడు, చంద్రుడు వింటున్నాడు, నీవు నమ్మని వాడు నిజము చెబుతున్నాడు, వాడు నీ